కనిపించక చాలా కాలమైన సమంత మాత్రం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. హెడ్లైన్స్ లో ఉండడమే ముఖ్యమంటూ మరోసారి ట్రెండ్ అవుతున్నారు. ఈ బ్యూటీ సినిమా చేస్తున్నా చేయకపోయినా ఆమె పేరు మాత్రం ఎప్పుడు చర్చలో ఉంటుంది. తాజాగా సమంత మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. కానీ డే స్మైల్ ఓ కొత్త కోణంలో. తెలుగులో చివరిసారిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో కనిపించిన సమంత ఆ తర్వాత తెలుగులో ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఆ సమయంలో నుండి ఫ్యాన్స్ ఆమె రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఓ మంచి కథ వచ్చితేనే నటిస్తా, పిచ్చి కథలతో నన్ను ఆకట్టుకోవడం కష్టం అని సమంత తేల్చేశారు. రెమ్యూనరేషన్ కోసమే సినిమాలు చేసే దశ తాను దాటి వచ్చానని, ఇప్పుడు చేసి ప్రతి ప్రాజెక్ట్ తన గుర్తింపుని నిలబెట్టే విధంగా ఉండాలని చెబుతున్నారు. ఇటీవల సమంత నిర్మాతగా మారి శుభం అనే చిత్రాన్ని తమ సొంత బ్యానర్ పై ట్రాలాలా ప్రొడక్షన్స్ ద్వారా నిర్మించారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడింది. ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే మరో సినిమాను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. నిర్మాతగా మంచి స్పందన పొందిన సమంత ఇప్పుడు దర్శకురాలిగా మారే ఆలోచనలో ఉన్నారు. కొన్నాళ్లుగా ఖాళీగా ఉన్న ఆ సమయంలో సమంత ఒక కథను సిద్ధం చేసినట్టు సమాచారం. కొత్త వాళ్లతో కలిసి తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా ఈ సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నారు. అన్ని అనుకూలిస్తే ఈ చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. నటిగా, నిర్మాతగా విజయవంతమైన సమంత ఇప్పుడు దర్శకురాలిగా ఎలా రాణిస్తారో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.